నీ విశ్వాసానికి మొదట మెట్టు ఏమని చెప్తుంది వాక్యం? ఏమండి, నీ విశ్వాసానికి దేవుడు ఉన్నాడు అని నమ్మాలి. దేవుడు ఉన్నాడని నమ్మకుండా దేవుడు కార్యాలు చేస్తాడని మనం నమ్ముతామండి. మీరు అర్థం చేసుకోండి. దేవుడు ఉన్నాడని నమ్మితేనే దేవుని దగ్గర మనకేమన్నా దక్కుతాయి అని చెప్పని మనం నమ్మగలం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఉన్నాడు అని నమ్మకపోతే దేవుని దగ్గర నుంచి వచ్చి మనం ఎలా పొందుకుంటాం? మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ముందు 3 విషయాలు. విశ్వాసం అనేది ముందు దేవుడి మీద ఉంటుంది. విశ్వాసం అనేది దేవుడిచ్చిన మాట మీద ఉంటుంది. విశ్వాసం అనేది దేవుడు జరిగించేసిన కార్యాలను బట్టి ఉంటుంది. మీరు అర్థం చేసుకోండి. విశ్వాసం అనేది 3 రకాలుగా ఉంటుందండి. మొదట ఆయన మీద ఉంటుంది, 2 ఆయన ఇచ్చిన మాట మీద ఉంటుంది, 3 ఆయన చేసిన కార్యం మీద ఉంటుంది. నేను అంటున్నాను, నీవు మొదటి విశ్వాసంలో మొదటి మెట్టులో పాస్ అయ్యావా? దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నావా? ఉంటే ఆ దేవుడు ఎవరని నమ్ముతున్నావు? ఏమండి, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావా? చాలా మంది అండి దేవుడు ఉంటే ఏడి చూపించు అంటారు. నేను అన్నాను, దేవుడు చేసిన సూర్యుడిని తలెత్తిలా చూడడానికి సామర్థ్యం లేదు నీకు. దేవుణ్ణి స్వయానా కళతో చూడడానికి అయ్యిద్దంటావా? అవదు. ఆయన ఉనికిని మనం గుర్తిస్తున్నాం, ఆయన మాటను మనం గుర్తిస్తున్నాం, ఆయన కార్యమును మనం గుర్తిస్తున్నాం. కానీ అదృశ్యమైన ఆ దేవుణ్ణి చూసే ఒక రోజు ఉంది, దాన్ని విశ్వసించాలి. ఇప్పుడు దేవుని కార్యములు చూస్తున్నాం. ఏమండి, ఒక రోజు నా దేవుణ్ణి చూస్తాం. ఆ దేవుణ్ణి చూడాలనంటే ఈ భౌతిక నేత్రములు ఏమాత్రము కూడా సరిపోవు. ఆ దేవుణ్ణి చూడడానికి ఈ భౌతిక నేత్రాలు ఏమాత్రం సరిపోవు. మనము చనిపోయి పరలోకం వెళ్ళిపోయినప్పుడు అక్కడ మనము తప్పక దేవుణ్ణి చూస్తాం. ఈ బైబిల్ గ్రంథం చెప్తుంది, ఈ సృష్టి ఏదైతే ఉందో ఈ సృష్టిని సృజించిన సృష్టికర్త ఉన్నాడు. ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చిందనంటే ఆయన మాట పలకటం మూలంగానే సృష్టి వచ్చింది. ఈ సృష్టికి కావాల్సిన వెలుగునివ్వడానికి దేవుడు సూర్యుడిని చేశాడు. ఈ సృష్టికి కావాల్సిన వెలుగును రాత్రిపూట ఇవ్వడానికి దేవుడు చంద్రుడిని చేశాడు. ఈ దేవుడు తన పలుకులోనే మానవుణ్ణి చేశాడని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఇదంతా పరిశీలన చేసినప్పుడు ఇందులో ఎక్కడ లోపము లేకుండా ఉంది. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ గ్రంథం అంతా పరిశీలన చేసినప్పుడు ఆయన తన గురించి వెల్లడిపరుచుకున్నవే కానీ, ఆయన సృష్టి గురించి వెల్లడిపరిచినవే కానీ, ఆయన చరిత్ర గురించి వెల్లడిపరిచినవే కానీ ఎక్కడా తప్పు పడటానికి మనకు అవకాశమే లేకుండా ఉంది. అప్పుడు నేను అన్నాను, ఇది చదివినప్పుడు ఇది అన్ని రకాలుగా ఈ మాట రుజువు పడుతున్నప్పుడు ఇంకా దేవుణ్ణి నమ్మడానికి మనకేంటి? నా మాట మీకు అర్థమైందా? ఈ బైబిల్లో ఉన్నది విశ్వాస సంబంధంగా రుజువు అవుతుంది, భౌతికంగా రుజువు అవుతుంది. ఏ మనుషుల గురించి అయితే ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిందో, ఏ మనుషులు ఈ దేవుణ్ణి సేవించారని చెప్పని ఏ పేర్లతో అయితే ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిందో వారి సమాధులు నేటికి సజీవంగా ఉన్నాయి, నేటికి మన మధ్య ఉన్నాయి. ఏమండి, మన మధ్య ఇంకా కనపడుతూనే ఉన్నాయి. ఏ వ్యక్తి అయితే యేసు ప్రభు చేతుల్లో ఆ గాయాల్లో ఏలు పెట్టి చూశాడో ఆ వ్యక్తి సమాధి ఇంకొను మన మధ్య ఉంది. నేను అంటున్నాను, రుజువులే కావాలంటే రుజువులు కోకొదలుగా ఉన్నాయి. కానీ నమ్మొద్దు అనుకున్నాడికి ఎన్ని రుజువులు చూపించిన వాడు నమ్మొద్దు నాకు అనుకున్నాడు, యేసు నేను అంగీకరించొద్దు, నాకు ఉన్న వాళ్ళని నేను విలువగా ఎంచుతాను అనుకున్నాడు, వాడు నమ్మడు. ఇంకా వాడు నమ్మొద్దు అని ఫిక్స్ చేసుకున్నాడికి వాడికి ఎన్ని డిబేట్లు పెట్టి కూర్చోబెట్టినా, వాడికి ఎంత వాగ్వాదాలు చేసినా వాడు నమ్మడం. హల్లెలూయా. వాడు నమ్మడానికి దేవుడే వాడిని కనపరుచుకోవాలి. నీ ప్రయత్నాలు నా ప్రయత్నాలు ఏమాత్రం కూడా సఫలం అవ్వవు. వాడు నమ్మడానికి వాడిని కోరుకున్న దేవుడే వాడు ప్రత్యక్షం అవ్వాలి. సౌలు నమ్మలా. ఎవరిని నమ్మలా? యేసు ప్రభుని దేవుని కుమారుడుగా నమ్మలా. సౌలుకి నమ్మకం ఎవరు పుట్టించారండి? మనుషుల. కొన్నిసార్లు అనుకుంటాం, వీడు నా మాట వింటలా, వీడు వాక్యం వింటలా, వీడు వాక్యాన్ని అర్థం చేసుకోవట్లా. దేవుడు ఆ వ్యక్తిని కోరుకుంటే దేవుడే ఆ వ్యక్తితో మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే నేనేమన్నానంటే, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచావా?
దేవుని యందు విశ్వాసం ఉంచిన నీవు దేవుడు ఉన్నాడు కాబట్టి, దేవుడు చూస్తున్నాడు కాబట్టి, దేవుడు మేలు చేస్తాడు కాబట్టి, దేవుడు కీడు కూడా చేస్తాడు కాబట్టి, ఆ ఉన్న దేవుని యందు నీకున్న విశ్వాసాన్ని బట్టి నీ క్రియలు దేవుణ్ణి బట్టి సరైన క్రియలుగా ఉండాలి. ఈ హెబ్రీల పక్కన యాకోబు పత్రిక ఒకటి ఉంటుందండి. ఒకసారి యాకోబు పత్రిక మీరు వస్తే కనుక 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం ఉందా? 19వ వచనం చదవండి. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావా? దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు. అలాగ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి, దయ్యాలు నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? చూడండి, నువ్వు దేవుడు ఉన్నాడని విశ్వాసం ఉంచితే, దేవుడు ఉన్నందుకు దేవుడు ఏ క్రమాన్ని లోకంలో మనుషులో కోరుకున్నాడో ఆ క్రియలు నీలో కనబడాలి. లేకపోతే వ్యర్థుడా, ఇంగ్లీష్లో చెప్పండి ఈ మాటని, వేస్ట్ ఫెలో, నీ విశ్వాసం వ్యర్థం. నా మాటని అర్థమైందా? ఇప్పుడు నాకు రోగం వచ్చింది, ఇంతకుముందు నీకు ఆల్రెడీ అదే రోగం వస్తే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు తగ్గిపోయింది, ఇంకెక్కడా కదా ఆ డాక్టర్ బాగా తగ్గిస్తాడని తెలిసింది. ఇప్పుడు నాకు అదే విషయం తెలిసింది, నా చేతిలో డబ్బులు ఉన్నాయి. నాకు ఆ విషయం తెలిసిన తర్వాత కూడా నేను ట్రీట్మెంట్ చేయించుకోకపోతే నాకు తెలియడం వల్ల ఉపయోగం ఏంటి? ఆ డాక్టర్ బాగు చేస్తాడు, నీకు ఆల్రెడీ బాగు అయింది, నువ్వు ఆల్రెడీ స్వస్థత పొందుకున్నావు అని చెప్పి నాకు తెలిసిన తర్వాత కూడా నా స్వస్థత కోసం నేను ప్రయాసపడకపోతే ఇంకా ఆ సత్యం తెలవడం వల్ల ఉపయోగం ఏంటి? దేవుడు ఒకటే నీకు తెలిసింది, ఆయన తప్ప ఎవరు లేరని నీకు తెలిసింది, ఆయన దగ్గరకు వస్తే ఏమేం చేస్తాడో నీకు తెలిసింది. ఇన్ని తెలిసిన తర్వాత ఆ దేవునికి నీ జీవితం సమర్పించుకుని నీ పాపమును విడిచిపెట్టి నువ్వు బాప్తిజం పొందుకుని దేవుడిని అడగకపోతే ఆ దేవుణ్ణి నమ్మటం వల్ల ఇంకా ఉపయోగం ఏముంది? అమ్మా, మీకు అర్థమవుతుందా? ఆ దేవుడిని నమ్మటం వల్ల ఉపయోగం ఉంది. నాకు డాక్టర్ బాగుపడుతుందని తెలుసు, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా కొళ్ళు పాడైపోతే నాకు తెలిసిన దాని వల్ల ఉపయోగం ఏముంది? దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముచున్నావు, దెయ్యాలు నమ్ముతున్నాయి. దెయ్యాలకి ఆయన ఏంటో తెలుసు. దెయ్యాలు దేవునికి లోబడవు అంటే దెయ్యాలు దేవుని చిత్తం చేయవు. ఆ భాగ్యం దేవుడు మనకే ఇచ్చాడు. అప్పుడు దేవుని యందు విశ్వాసం మించును నీవు అది నీ క్రియలలో కనపరచగలగాలగా. దేవుడు అంటే భయం ఉంటే నువ్వు పాపం చేయకుండా ఉండాలిగా. దేవుణ్ణి నమ్ముచున్నావు అంటే ఆయన తీర్పు తీరుస్తాడని చెప్పని రహస్యమందు మనుషుల యందు కూడా పవిత్ర ప్రవర్తన కలిగి ఉండాలిగా. దేవుడు అంటే భయం ఉంటే ఈ దినం మనం విశ్రాంతి దినమని చెప్పని ఆ దినాన్ని దేవుణ్ణి కేటాయించేయాలిగా. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావండి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అని అంటే దేవుడు ఏ విషయం అన్నాడో విశ్వాసం ఉంచినాడో అది చేస్తాడుగా. అవునా కదా? హల్లెలూయా. అంటే నేను 2వ స్టెప్ డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. నమ్మి వెళ్తాం, నమ్ముకుని వెళ్తాం. డాక్టర్ దగ్గరికి నమ్మి వెళ్తాం. డాక్టర్ బోర్డు చూస్తాం కదా, MBBS ఏదో పెడతాడు, ఫలానా దాంట్లో స్పెషలిస్ట్, ఫారెన్ రిటర్న్ ఏదో పెడతాడు. వాడి బోర్డు నమ్ముతున్నాం కదా, వాడి డిగ్రీ నమ్ముతున్నాం కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫలానా ఇంతకుముందు చేతులతో అయిపోయేదండి, ఇప్పుడు మొత్తం వేలుతో స్కానింగ్లు చేపిస్తున్నారు, వాళ్ళు పోషించబడాలిగా చేపిస్తున్నారు. చెప్తాడు, నీకు ఫలానా చోట ప్రాబ్లం ఉంది, రేపటి నుంచి ఈ కూర తింటాం మానే, రేపటి నుంచి మందు బిళ్ళ వాడు అన్నాడా? ఇప్పుడు నువ్వు వైద్యుడు చెప్పిన మాట నమ్మితే, వైద్యుడు చెప్పినట్టు నీలో రోగం ఉందని నమ్మితే నువ్వేం చేయాలి? తిండి సరి చేసుకోవాలి, మందు బిళ్ళ సరి చేసుకోవాలి, లేదా మందు బిళ్ళ సరి చేసుకోవాలి. నేను అంటున్నాను, దేవుడున్నాడని నమ్మితే దేవుడు ఏం చెప్పాడో దాన్ని నువ్వు చేయడానికి ఇష్టపడతావు. అలా కాకుండా నువ్వు ఎంతకాలం మందిరానికి వచ్చే ఉపయోగం? ఏమండి, అలా కాకుండా ఎంతకాలం దేవుని వాక్యం వినే ఉపయోగం? దెయ్యాలకి దేవుడు అంటే తెలుసు. వాళ్ళు అవి వచ్చి వేడుకున్నాయి, అయ్యా మా సమయం ఇంకా రాలేదుగా, మమ్మల్ని వెళ్ళగొట్టేస్తావా? వెళ్ళగొట్టుగా నా పందుల్లోకి వెళ్ళగొట్టి అప్పుడే పాదాలను పంపించొద్దని వేడుకున్నాయి. వాటికి యేసు ప్రభు తెలుసు, కానీ అవి యేసు ప్రభు సంతోషపెట్టే పని ఏది కూడా చేయవు. అవి ఆయన చిత్తాన్ని ఏమి కూడా చేయలేవు. ఆ భాగ్యం నీకు దక్కింది కదా, ఆయన ఒక్కడే దేవుడు నువ్వు తెలుసుకున్నావు కదా, ఆయన నీకోసం ప్రాణం పెట్టడం తెలుసుకున్నావు కదా. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలం. క్రియలు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు ఆయన చెప్పింది చేస్తాడు. విచారం ఏంటనంటే, మందిరానికి వెళ్ళే వాళ్ళు లక్షల్లో కోట్లలో ఉన్నారు, కానీ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి మేలు పొందుకుంటా రెడీగా కోట్లలో ఉన్నారు, కానీ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారు ఆయన క్రియలు చేసేవారు మాత్రం లేరు.
ఆయన చెప్పిన క్రియలు చేసేవారు మాత్రం లేరు. అది విచారం. అన్యులు కూడా అంటారు, మాకు ఇష్టమేనండి, మా కోసం కూడా ప్రార్థన చేయండి, క్రిస్మస్కి మేము ఒక బియ్యం కట్టేస్తాము, మేము కూడా ఏదో ఒకటి ఎత్తాము. వాళ్ళకి విశ్వాసమే. ఎందుకు ఆ విశ్వాసం ఎక్కడ తెచ్చింది? ఆ విశ్వాసం ఏం చేసింది? నేను అంటున్నాను, యేసు ప్రభు భూలోకానికి వచ్చిన కారణమే మనిషి తనకు దూరం అయిపోయిన స్థితి నుంచి తనకు దగ్గర చేసుకుని చీకట్లో నుంచి వెలుగులోని తెచ్చి వాడిని నిత్య జీవంలో ఉంచడానికి కొనకైన ప్రయాస కోసం ఆయన వచ్చాడు. నేను అన్నాను, నాకు ఈ మేలు చేశాడు కాబట్టి నేను నమ్మాను, నేను ఇచ్చేస్తాను, అయిపోయింది. కానీ నీకు ఆయనకి బిజినెస్ అయిపోయిందా? ఆయన నాకు ఇచ్చేశాడు, నేను ఆయనకి ఇచ్చేసాను, ఇక బాయ్ బాయ్, ఇక ఆయన నేను రుణం లేను, నాకు ఆయన రుణం లేడు, అయిపోయిందా దేవునితో అట్లాగా? ఆ కొంతకాలానికి అయినా యేసు ప్రభు అన్యులకి ఆ వరకు చాలు, మేము పూజలు చేపించాము, మరి మీరు కూడా కొంచెం ప్రార్థన చేయండి అంటే వాళ్ళు అన్నీ నమ్ముతారు, మొత్తం నమ్ముతారు, వాళ్ళు ఆల్ ఇన్ వన్ మొత్తం. నువ్వు అలా కాదు కదా. నువ్వు ఉన్నవన్నిటిని విడిచిపెట్టి ఉన్నవన్నీ పక్కన పడేసేసి ఈయనే మార్గం అని, ఈయనే సత్యం అని, ఈయనే జీవం అని వెంబడించి వచ్చినాక ఈ దగ్గరకు వస్తూ ఈ దగ్గరుంటూ ఈ దగ్గర వింటూ ఈయన మాట్లాడేది నువ్వు వెంబడించకపోతే, చూడండి పైన అంటాడు 17వ వచనం చూడండి. విశ్వాసంలో క్రియలు లేకపోతే చచ్చిపోతే నీ విశ్వాసం. క్రియలు లేకపోతే, క్రియలు ఉండాలి. విశ్వాసంలో ఏముండాలి? క్రియలు ఉండాలి, లేకపోతే మృతమైపోద్ది. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుచునని. చూడండి, మాటలతో విశ్వాసం కనపరచగలమా? క్రియలతో విశ్వాసం కనపరచగలమా? దేంతో విశ్వాసాన్ని కనపరచగలం? అప్పుడు నేను అంటున్నాను, రోమా సంఘంలో ఉన్న వారి విశ్వాసం సర్వలోకానికి ప్రకటితం అవుతుందంట. నీ క్రియల మూలంగా నీ విశ్వాసం ఏంటో ఇతరులకు ప్రకటితం అవుతుందా? అవట్లేదా? ఎందుకు అవట్లేదు? నీ క్రియల మూలంగా నీ విశ్వాసం, నువ్వు పలానా విశ్వాసంలో ఉన్నావని, ఆ విశ్వాసం బట్టి నువ్వు ధైర్యంగా ఉన్నావని, ఆ విశ్వాసం బట్టి నీ క్రియలు ప్రత్యేకపరుచుకున్నావని, పరిశుద్ధంగా ఉంచుకున్నావని, నీ మాటను బట్టి క్రియలను బట్టి ప్రకటితం అవట్లేదా? అలా అవ్వకపోతే ఉపయోగం ఏంటండి? మీరు చూడండి, యోసేపు దగ్గరికి తన అన్నలందరూ తిరిగి రప్పించబడినప్పుడు, ఆయన రాజుగా ఉన్నప్పుడు వాళ్ళని చెరసాల్లో వేసిన తర్వాత ఒక మాట అంటాడు, నేను దేవునికి భయపడుతున్నాను కనుక మిమ్మల్ని చెరసాల్లో నేను నేను దేవునికి భయపడేవాడను. నేను దేవునికి భయపడేవాడు. నేను అంటున్నాను, ఈరోజు మనం దేవుని బిడ్డలమనే మాటతో చెప్తే సరిపోదండి, అది మనం క్రియలలో కనపరచగలిగిన వారంగా ఉండాలి. అన్ని విషయాల్లో కూడా నీ విశ్వాసము క్రియలలోనికి మార్చబడాలి. నీ విశ్వాస క్రియలలో చూపించగలగాలి. ఎలాగా? ఏమండి, ఎలా చూపించగలగాలి అని అంటే, దేవుడు కోరిన విధానము అన్ని చోట్ల చూపించగలగాలి. ఉదాహరణ చెప్పాలంటే, నీ మాటలో, నీ చూపులో, నీ వస్త్రధారణలో, నీ ప్రవర్తనలో, నువ్వు ప్రకటించాల్సిన చోట, ప్రతి చోట ఏమండి, నువ్వు నీ క్రియలతో, నీ వ్యక్తిత్వంతో విశ్వాసాన్ని ప్రకటించాలి. నేను దేవుని యందు విశ్వాసం ఉంచనప్పుడు, ఎలా జీవిస్తే ఏంటనే విశ్వాసంలో ఉన్నప్పుడు నిర్లక్ష్యమైన ప్రవర్తనతో ఉండేవాడిని, మనుషుల పట్లే కానీ నా వ్యక్తిత్వంలోనే కానీ. మా కాలేజీలో ఫెస్ట్ జరిగేదండి. మా కాలేజీలో ఫెస్ట్ జరిగినప్పుడు ఎలా కనిపించేదని అంటే, ఇవాళ కాలేజ్ ఫెస్ట్ జరుగుతుంది, అందరూ వస్తారు, మంచిగా ఉంటుంది కాబట్టి మంచి స్టైల్గా తయారవుదు అని చెప్పని ఒక ట్రిమ్మర్ తీసుకుని, అదేదో సినిమాలో సూర్యగాడు పెడతాడు చూడండి, ఇలా వచ్చి ఇన్ని స్టైల్స్ పెట్టే ఉండో. సెలూన్కి వెళ్ళి ఫంక్ స్టైల్ తీపిచ్చి, అప్పుడు బోళ్ళని చుట్టుండి వెళ్ళండి, ఫంక్ స్టైల్ తీపిచ్చి పెట్టించి ఎంత స్టైల్గా పెట్టించో ఉండో. ఎప్పుడైతే నేను రక్షణ పొందుకున్నానో, ఎప్పుడైతే యేసుని వెంబడించడం మొదలుపెట్టానో, ఎప్పుడు రక్షణ పొందుకున్నానో అప్పుడు ఆ స్టైల్స్ ఆగిపోయింది. ఇంతకుముందు కొత్త సినిమా రిలీజ్ అయిపోతే టంగ్ వెళ్ళిపోయామండి. కాలేజీల్లో బ్యాగ్లు అలా ఉండే, 11ంటికి అప్పుడు షో ఉండేది, మధ్యాహ్నం అలా వెళ్ళిపోయేవాళ్ళం. మాది పక్కా కాలేజ్లో ఉండేదండి, మాది పక్క ఇంజనీరింగ్ కాలేజ్లా ఉండేది. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ అంటారులే కానీ అక్కడ అలా ఉండదు.
ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. మాకు అలా ఉంటుంది ఫ్రీడమ్. 11ంటికి వెళ్ళిపోయేవాళ్ళం, క్లాస్లో ఎవడో అటెండెన్స్ చెప్పేసేవాడు, మళ్ళీ 1 గంటగా షో అయిపోద్ది, 1 గంట 2 మళ్ళీ వచ్చేవాళ్ళం, మళ్ళీ క్లాస్ ఏదో ప్రకారం వచ్చేవాళ్ళం. ఎప్పుడైతే రక్షణ పొందుకున్నాను, మా ఫ్రెండ్స్ వచ్చి సినిమా రిలీజ్ అయింది రానంటే ఇప్పుడు రాను, ఇప్పుడు ఇలాగ స్టైల్స్ తీయను, ఇప్పుడు ఇలాగ అమ్మాయిలను చూడను, ఇప్పుడు ఇలాగ కామెంట్స్ చేయను, ఇప్పుడు ఇలాగ పార్టీకి రాను. నేను ఏ దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నానో ఆ దేవునికి క్రియలంటే ఇష్టం లేదు. సో నేను ఏ దేవుని యందు విశ్వాసం ఉంచానో ఆ దేవుని సంతోషపరచడానికి, ఆ దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఆ శిక్షను తప్పించుకుంటానికి ఇక నేను ఈ క్రియలు చేయను. అది విశ్వాసం కదా. ఇంతకుముందు దేవుడు లేనప్పుడు నీకు రూపాయి అంటే వ్యామోహం ఉండి అన్యాయం చేసే బుద్ధి ఉందా? నువ్వు పనిచేసే చోట కానీ స్నేహితుల దగ్గర కానీ రూపాయి అంటే గొడవాడి దౌర్జన్యం చేసి లాక్కునే బుద్ధి ఉందా? ఈరోజు నువ్వు దేవుళ్ళకి మార్చబడ్డప్పుడు అవసరమైతే రూపాయి ఎత్తానికి ఇష్టపడాలి. ఏమండి, అవసరమైతే నీకు వదిలేసుకుంటానికి ఇష్టపడాలి. అప్పుడు ఏమండి నువ్వు వాళ్ళకి చెప్పాలి, వాస్తవానికి నేను నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, అయినా గొడవ చేస్తున్నావు, తీసుకుపో, నా దేవుడు నాకు ఇస్తాడు. నీలో వచ్చిన మార్పులు గమనించరా? మొన్న ఒక ఆవిడంది, మొన్న కాదు కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆవిడంది, ఇదిగో అయ్యా ఇంతకు ముందు నేను నోరెత్తితే పేటలో అందరూ నోరు మూసుకునేవాడు, ఇప్పుడు చూడు అక్కడ ఎంత కూడా జరుగుతుంది, నేను ఎలా పక్కన తలదించుకుని వచ్చేస్తున్నాను. యా అమ్మ అంటే మీరు చెప్తున్నారు కదా వాక్యంలో పొడలు పడొద్దని. నా దేవునికి ఇష్టం లేదని వాక్యం ప్రకటిస్తున్నావు కదా, నా దేవునికి ఇష్టం లేనిది నా క్రియలలో చెయ్యను. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటనంటే నమ్ముతున్నానండి అని చెప్పడం కాదు, ఆ నమ్మిన దాన్ని క్రియల్లో చూపించగలగడం, ఆ నమ్మిన దేవుడిని బట్టి నీ క్రియలలో మార్పుని జనులలో కనపరచగలగడం. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అలా చేయలేనప్పుడు నేను దేవుడినే నమ్ముతున్నాను, నా దేవుడు యేసు ప్రభువు అని చెప్పడం వలన అది నీకు గొప్పగా ఉన్న కార్యాలు మాత్రం నీలో కనపడవు. నేను మందిరంకి వెళ్తానండి, మేము ప్రార్థన అండి, మీరు చూడండి ఎవరన్నా ప్రార్థన వాళ్ళు కనుక తగిలారు అనుకోండి, మనకి ఎక్కడన్నా ప్రార్థనలు తగిలి వాళ్ళు మన ముందు భక్తి చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మేము ప్రార్థన అండి, మేము మందిరంకి వెళ్తామండి. ఆ నెక్స్ట్ ఏం చెప్తా తెలుసా? మా సంఘం 1000 మంది అండి. ఏంటంట? మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయండి. నీ గురించి చెప్పు, ఆ గురించి ఎందుకంటే ఏసే గురించి చెప్పు. ఇందులో పాస్టర్ గారు ఎందుకు హైలైట్ చేస్తాను అవసరంగా? మా పాస్టర్ గారు 4 సంఘాలు ఉన్నాయండి, పొద్దున్న లేగితే రాత్రి 2 గంటలు తిరుగుతూనే ఉంటాడండి, కార్లు ఉన్నాయండి. ఏమండి నువ్వు నీ గురించి చెప్పు, నీ క్రియలు ఏమన్నా చూపించు. ఆమేన్. హల్లెలూయా. నీ బంధువులు ఇంటికి వెళ్ళావు అనుకో, ఆహారం పెడితే తిను, ఏం కాదు. తినేటప్పుడు చక్కగా ప్రార్థన చేసుకొని తిను. అలవాట్లు ఉన్నాయేమన్నా? ఉన్నాయా? ఆ బంధువుల ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నావు అనుకో, వచ్చేస్తున్నావు అనుకో, అమ్మా చిన్న ప్రార్థన చేసి వెళ్తానే, నేను బయలుదేరేటప్పుడు ఎలాగో ప్రార్థన చేసుకుంటాను, నువ్వు కొన్ని నుంచో ప్రార్థన చేస్తాను. నీ బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు రాత్రిపూట వాళ్ళు సినిమా పెట్టారు అనుకో, ఏం చేస్తావు? మాకంటే రిస్ట్రిక్షన్స్, మొహమాటాలు, వైరాగ్యాలు ఏమి లేవండి. ఆ సినిమా పెడితే మేము కూడా పక్కన కూర్చుని ఏ సినిమా అని చెప్పి చూస్తూ ఉంటామండి. నీకు వాళ్ళ ఇంటికి వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు, వాళ్ళతో టైం గడిపే అవకాశం వచ్చినప్పుడు నీ విశ్వాసాన్ని వారిలోకి చూపించే ప్రయత్నం చేయాలి, నీ విశ్వాసం వారికి నేర్పించే ప్రయత్నం చేయాలి. ఏమండి నీ విశ్వాసంలోకి వారిని లాగే ప్రయత్నం చేయాలి. వారికి నీకు ఉన్న తేడా ఏంటో, నీ దేవుడిని నమ్ముకుంటం వల్ల వచ్చిన మార్పు ఏంటో వాళ్ళకి చెప్పగలగాలి. ఆ సమయంలో వాళ్ళని కూర్చోబెట్టి వీలైతే వాక్యం చెప్పగలగాలి, సాక్ష్యం చెప్పగలగాలి. క్రియలు లేని విశ్వాసం వృత్తం క్రియలలో కనపరచగలగాలి, క్రియలలో ప్రకటించగలగాలి. రోమీల సంఘంలో ఉన్న విశ్వాసం అంట సర్వలోకంలో ప్రకటించబడుతుంటే సేవకుడు ఆనందిస్తున్నాడు. ఏమండి ఒక సేవకుడు చెప్తుంటాడు, గొర్రెల్ని కనాలి. గొర్రెలు ఏం చేయాలంట? ఇప్పుడు నువ్వు వాక్యంలో బాగా చూసుకున్నావు అనుకో, ఆంద్రియా మొదట యేసుని కనుగొన్నాడు రక్షకుడని. ఆంద్రియా వెళ్ళి తన సహోదరుడైన పేతుని పిలుచుకొచ్చుకున్నాడు. ఆంద్రియా అన్నదమ్ములు కదా, పేతుని పిలుచుకొచ్చుకున్నాడు. ఏది నమ్మాడో అది ప్రకటించాడు. అది ప్రకటించడం వల్ల పేతురు మొదటగా యేసు దగ్గరికి వచ్చాడు. ఫిలిప్పు ఎవరిని పిలుచుకొచ్చాడు? ఫిలిప్పు యేసుని రక్షకుడుగా నమ్మాడు, ఆ నమ్మకాన్ని ప్రకటించగలిగాడు.
నేను అంటున్నాను, ఇంత వాక్యం నేను ప్రకటిస్తుంటే అందులో కొంతైనా నీ పొరుగుడికి చెప్పలేకపోతే, ఆ విశ్వాసాన్ని, ఆ నీతిని, ఆ క్రియను చెప్పలేకపోతే ఏం ఉపయోగం అండి? ఒకరోజు మా ఫ్రెండ్, పేరు చెప్పలేండి, ఒకడు ఉంటాడు గోసాలకు, విజయవాడ వెళ్దాం రారా అన్నాడు. సర్లే వచ్చాం. ఈ సిటీలో తిరగడానికి ట్రావెల్ యాజ్యూల్ టికెట్స్ ఉంటాయి కదా, టికెట్ తీసుకున్నాం. వాడి విశ్వాసం పైన ఉంది చూడండి, అది. వాడు వెళ్ళాడు. నేను అన్నాను, ఇక్కడ నుంచి ఉంటాను రా, పైకి రాను, నువ్వు ఇల్లు, నిన్ను గౌరవిస్తున్నాను, ఇక్కడ దాకా వచ్చాను, ఇంత మించి రాను, నువ్వు పైకి వెళ్ళరా అని చెప్పినాను. రావా? రాను. వాడు పైకి వెళ్ళాడు, వచ్చాడు. వాడు వచ్చిన తర్వాత ఆ రోజు తిరిగాము, అటు ఇటు తిరిగాము, కొంతమంది ఫ్రెండ్స్ని కలిసాం. ఆ ట్రావెల్ యాజ్యూల్ టికెట్ ఉంటుంది కదా, అప్పుడు 60 రూపాయలు అంత ఉండేది. అది కొంటే ఆ సిటీ బస్సులకి ఎక్కడైనా తిరగొచ్చు, ఆ రోజు అంత విజయవాడంత అయిపోయింది. ఆ నెక్స్ట్ డే క్లాస్లో ఉన్నప్పుడు వాడు నా పక్కనోడికి, వాడు అన్యుడే, వాడు చెప్తున్నాడు, నిన్న నేను పలానా వెళ్ళావురా, ఆడు రమ్మని రాలేదు పైకి అన్నాడు. ఇటు రాడు అని ఏదో అంటున్నాడు. ఆ క్లాస్లో ఎవరు సార్ లేరు, ఫ్రీగా కూర్చున్నాం. అని చెప్పాను, ఒరే విషయం ఏంటంటే దేవుడు మనల్ని చేశాడు. నువ్వు చూడు, ఒక బొమ్మను చేసి రంగులేసి ఏమండి దానికి పెట్టి, నువ్వు చేసిందే కదా, అది నీతో మాట్లాడదు కదా, నీ చేతి పనికి నువ్వు గొప్పుతున్నావు కదా. అంతకుముందు అది కాళ్ళ కింద ఉంది, అంతకుముందు ఆ ప్లేస్లో ఉంది, అక్కడ మట్టి తెస్తారు, నీళ్ళు పోతారు, తొక్కుతారు, ఓపెన్ చేస్తారు. ఇలాగ వాడికి ఏదో ఎక్స్ప్లెయిన్ చేసి, మేము అలా కాదురా, దేవుడు ఆకాశంలో ఉంటాడని, ఆకాశం ముందు ఉంటాడని నమ్ముతాం, అందుకే కళ్ళు మూసుకుని ఆకాశం వైపు చూస్తాం, లేకపోతే డైరెక్ట్గా ఆకాశం వైపు చూసుకొని మేము ప్రార్థన చేస్తాం. మేము దేవుడిని నిత్యత్వంలో పైన అక్కడ ఉన్నాడని నమ్ముతాం, మొరపెడితే మన ముందుకే వచ్చి నుంచుంటాడని నమ్ముతాం తప్ప అలా నమ్మం. కాబట్టి నమ్మనప్పుడు వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంట్రా అని చెప్పా. ఆ నెక్స్ట్ రోజు క్లాస్కి వచ్చి వాడు అంటాడు, ఇప్పుడు మామూలుడు కాదురా. అన్న ఇది చెప్పిన మాటలు కదా, నేను కూడా ఆకాశాన్ని చూస్తా మొదలు పెట్టాను. ఇది మాటలనే చాలా ఇంపాక్ట్ చూపించేసినాయి. ఏమైందంటే నోటి దగ్గర చెప్తేనే ఎవరికన్నా అర్థమయ్యేలాగా. ఎప్పుడన్నా వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా, ఒరే మా కోసం ప్రార్థన చేయరా అంటారు. అన్న వాడు ఎప్పుడు కొత్తాడో దేవుడు ఎప్పుడు తీసుకు తర్వాత సంగతి. నా బెంచ్లో ఉన్న నలుగురు ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ పెట్టుకోవాలి, అవసరం లేదు, పెట్టుకోవాలా. అందులో ఇద్దరు మెయిన్, ఇంకొక ఇద్దరు, ఇంకొకటి ఎలా 5th మెంబర్ ఎవరైతే ఉన్నాడో వాడు ఎలా క్రిస్టియనే, వాడితో నాకు బాధ లేదు. ఈ నలుగురిలో ఏమండి ఎవడు ఫోన్ చేసినా మా కోసం ప్రార్థన చేయి, మా కోసం ప్రార్థన చేయి. ఎందుకు ప్రార్థన చేయాలి? నువ్వు నమ్మవుగానంటే, నువ్వు నమ్మినప్పుడు నీలో మేము చూస్తున్నాంగా, నీ దేవుడి విశ్వాసం, నీ దేవుడిని బట్టి గొప్ప కార్యం మేము చూస్తున్నాంగా, సో మా కోసం ప్రార్థన చేయి. నేను అన్నాను, ఆ నెక్స్ట్ మూమెంట్లో ఆడు టైం వచ్చినప్పుడు దేవుడు ప్రార్థన చేయగా దేవుడే వాళ్ళని పట్టుకొస్తాడు. కానీ నీ నోట నుంచి అవకాశం వచ్చిన రోజు నువ్వేం ప్రకటిస్తున్నావు, అది నీ విశ్వాసం. నీ నోట నుంచి అవకాశం వచ్చిన రోజున నీ క్రియలను చూపించి, అందుకే నేను ఇలాగా చేస్తాను అని నువ్వేం ప్రకటిస్తున్నావో అది విశ్వాసం. మా క్లాస్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళ క్లాస్లో కూర్చుని ఫోనుల్లో పిచ్చి చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆ రోజున ల్యాబ్ అయితే అయిపోయింది, ఇక మాకు ల్యాబ్ అయిపోయింది, ఎగ్జామ్ అనుకుంటా. లాస్ట్ బెంచ్లో కూర్చున్నారు. బెంచ్ కింద మా కింద దాకా ఉంటాయి, బెంచ్లు కింద దాకా ఉంటాయి. వెళ్తే ఏంట్రా అంటే చూస్తున్నారు, ఏంట్రా అని అంటే రా అంటున్నారు. ఏంటి వచ్చేది, ఏం పనులు ఇయ్యానంటే నేను రాలేదు. తర్వాత ఒకటి వచ్చి, ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నువ్వు చూడవా, నేను చూడను, నేను ఒకటి నమ్ముతాను. మనం ఏదైతే చదువుకుంటున్నామో ఒక రకంగా ఇది దేవాలయం లాగా. దేవాలయంలో ఇలాంటి పనులు అవడం చేస్తాడా? చేయరు కదా. మీకు బుద్ధి లేదేమో, నాకు బుద్ధి ఉంది. 2, నేను దేవుడిని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నా, ఇలాంటి పిచ్చి ఏమి నేను. నీ క్రియలలో ద్వారా నీ విశ్వాసము, నీ దేవుడు ప్రకటించబడాలి. ఆ క్రియలు లేకపోతే నువ్వు దేవుడిని నమ్మానని చెప్పుకుంటావు, వల్ల ఉపయోగం లేదు. ఆమేన్. నీ క్రియల మూలంగా, నీ మాట మూలంగా ప్రకటించబడాలి. నీ క్రియలు వారి క్రియలకు వ్యతిరేకం ఉన్నప్పుడు వారే ప్రశ్నిస్తారు. ఎందుకు ప్రశ్నిస్తారు? 5th క్లాస్లో ఉన్నప్పుడు మాకు ఒక టీచర్ వచ్చింది. టీచర్ పేరు ఏదో ఉంది. ఆవిడంది, మేము క్లాసులో బాగా చదివేవాళ్ళం, మేము 3 ఉండేవాళ్ళం. ఆవిడంది, మీరు బాగా చదువుతున్నారు కదా, నా దగ్గర రండి, నేనే ఫ్రీగా ట్యూషన్ చెప్తాను.
నెల డబ్బులు కట్టలేక ఆవిడ దగ్గర ఫ్రీగా వెళ్ళాం. ఆవిడ ఒక రూమ్లో రెంట్కి ఉండేది, ఆ పక్కన రూమ్లో రెండు. వీళ్ళిద్దరూ చేసేవాళ్ళు, ఇది చేసేవాళ్ళు. ఒక రోజున ఆవిడ తీసుకొచ్చి ప్రభు తిన్నాను ఏంటన్నా అంది. నేను తిన్నాండి. ప్రకటించాం మేము ఇలాగా బాల్యం నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు తినలేదు. రెండోసారి పూజ చేసినప్పుడు ప్రభుని పిలవమాకండి. ఆల్రెడీ ప్రకటించేసాం, మా విశ్వాసం అందులో ఉంది, మీరు మీటిలో మేము పాల్గొనలేము, సో ఏమనుకోవద్దు, మిగతాది ఏదైనా నేను ఇంట్లో ఇది పెట్టినా నేను తింటాను, ఇది వల్ల కాదు. ప్రకటించిన తర్వాత వాళ్ళే సెటరేట్గా ఉంటారండి. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. నోరు తెరిచి ప్రకటించాలి. ఒక వ్యక్తి అన్నాడు, మేము మా ఓనర్ కూడా మమ్మల్ని పూజ చేయించినప్పుడు మరి మేము తీసుకుని పక్కెళ్ళి పారేస్తాం. తప్పు కదా? తీసుకుంటాడంట, పక్కెళ్తాడంట. ఎందుకు తీసుకున్నావు మరి? అప్పుడు ప్రకటించు, అయ్యా నా విశ్వాసం ఇది, నా దేవుడిది, నేను మరి వీటి జోలికి పోకూడదు, బైబిల్ చెప్తుంది. సో ఈ విషయంలో నేను పక్కన పెట్టి చెప్పొచ్చు కదా, ప్రకటించవచ్చు కదా. కొన్నిసార్లు అవమానపరచబడతాం, పర్లా. సిగ్గుపరచబడతాం, పర్లా. తక్కువ చేయబడతాం, పర్లా. మనుషులు తక్కువ చేసినా తగిన దినం వచ్చినప్పుడు దేవుడు ఎప్పుడు నేను తక్కువ చేయడు, నేను ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచుతాడు. ఆమేన్. కాబట్టి నువ్వు దేవుని యందు మొదట విశ్వాసం ఉంచమంటే ఆ విశ్వాసమును బట్టి అది నీ క్రియలలో కనబడాలి. రెండవది ఏమన్నదంటే, ఆయన వద్దకు వచ్చేవాడు తను వెదికే వారికి ఫలము దయచేస్తాడు కదా అని. అంటే రెండో విషయం ఏంటంటే, ఆయన వద్దకు వచ్చిన నీవు ఆయన మాట చొప్పున చేసినప్పుడు ఆయనలో ఫలము ఉంది అని నమ్మాలి. మరి ఇంకా కొంచెం షార్ట్కట్లో చెప్పాలంటే, ఆయన వాగ్దానము చేసినవి జరుగుతాయని తప్పకుండా నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తులో మనకు వాగ్దానాలు ఉన్నాయా లేవా? బైబిల్లో మనకు వాగ్దానాలు ఉన్నాయా లేవా? దేవుణ్ణి నమ్మినోడు వాగ్దానం కూడా నమ్ముతాడు. దేవుణ్ణి నమ్మి క్రియలు కలిగి ఉన్నాడు, వాగ్దానాన్ని నమ్మి వాగ్దానాన్ని బట్టి కూడా క్రియలు కలిగి జీవించేవాడిగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. వాగ్దానాలు తన ప్రజలుగా ఉన్నందుకే అందరికీ కామన్గా ఉండే కొన్ని ఉంటాయి. తన ప్రజలుగా ఉన్నందుకే, ఇజ్రాయేలుడిగా ఉన్నందుకే అందరికీ కామన్గా ఉండే వాగ్దానాలు కొన్ని ఉంటాయి. రాజ్యం అంతటికి ప్రజలందరికీ కామన్గా ఉండే వాగ్దానాలు కొన్ని ఉంటాయి. ఆ వంశంలో ఉన్నందుకే వారికే ఉండే వాగ్దానాలు కొన్ని ఉంటాయి. దావీదు వంశీయులకు ఒక వాగ్దానం, ఖచ్చితంగా దావీదు గర్భం పుట్టినోడు ఒకడు రాజు గెలుబడి చేస్తానే ఉంటాడు. వాగ్దానాలు కొన్ని ఉంటాయి. వారి భక్తిని మెచ్చే దేవుడిచ్చే వాగ్దానాలు కొన్ని ఉంటాయి. విశ్వాసంలో మొదటి మెట్టు దేవుడిని నమ్మాలి. విశ్వాసంలో రెండో మెట్టు నువ్వు చేసిన భక్తికి దేవుడు ఏదైతే చేస్తానంటున్నాడో లేదా ముందే వాగ్దానం ఇచ్చి నువ్వు ఇలా జీవించమని చెప్తున్నాడో ఆ వాగ్దానానికి ప్రతిఫలం వచ్చిందని నమ్మాలి. హల్లెలూయా. అలా చూసుకుంటే విశ్వాసానికి మూల పితరుడుగా, విశ్వాసులకు తండ్రిగా ఎంచబడిన వ్యక్తి ఒకడే, ఆయన పేరు అబ్రహాం. ఇదంతా మీకు తెలిసిన వాక్యమే, అయినా కొద్దిగా నేను చెప్తాను చూడండి. రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడను లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచువాడనైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. మన అందరికీ తండ్రి అయి ఉన్నాడు. విశ్వాసులందరికీ తండ్రిగా ఎవరున్నారంట? అబ్రహాం ఉన్నాడు. ఎందుకో చెప్తాడు చూడండి. నిన్ను గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగా ఉండనని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి అగున్నట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. నిరీక్షించడానికి ఆధారం లేదు, ఛాన్స్ లేదంట. నిరీక్షించే ఛాన్స్ లేదు. హాస్పిటల్లో ఒక పేషెంట్ని మనం పెట్టాం. డాక్టర్ అన్నాడు కొంచెం రిస్కే, 80% సక్సెస్ ఉంటుంది అన్నాడు. 20% రిస్క్ ఉంటుంది. నువ్వు 80 నమ్ముతావా 20 నమ్ముతావా? 80% ఎలాగో ఛాన్స్ ఉంది కదా. 50-50 అన్నాడు. ఏ 15 నమ్ముతావు? బతకాలనే 15 నమ్ముతావు. 20-80కి వచ్చాడు. 20% ఛాన్స్ బతకడానికి ఉంది, 80% చచ్చిపోతుంది.
ఏది నమ్ముతావు? స్టిల్ 20% నమ్ముతావు. అసలు ఛాన్సే లేదు, ఛాన్స్ లేదు. కానీ దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు డాక్టర్ మాట నమ్ముతావా? దేవుడి మాట నమ్ముతావా? నమ్ముతావా? దేవుడి మాట నమ్ముతావా? మనం నమ్మేలాగా ఉన్నామా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే అక్కడ నమ్మడానికి మనకి ఏదో ఒక ఆధారం కనిపించాలి. బెడ్ మీద ఒక వ్యక్తి ఉన్నాడు, ఈరోజు వచ్చి ప్రార్థన చేశాను, ఇప్పుడు దాకా లేదు, ఇప్పుడు ప్రార్థన చేయగానే కళ్ళు తెరిచాడు. చూడు కళ్ళు తెరిచాడు, 2 రోజులు లెగుతాడంట అని చెప్పాను. నమ్మడం తేలిక కష్టమా? ఎలాగ చేయగానే కళ్ళు తెరిచాడు కాబట్టి, నీకు ఒకటి కనబడింది కాబట్టి నెక్స్ట్ అది నమ్ముతావు. ప్రార్థన చేశాను, కళ్ళు తెరవల, 2 రోజులు లెగుస్తాడని చెప్పాను, దేవుడు చెప్పాడని చెప్పాను. నమ్మగలవా? ఆ కష్టమే అబ్రహాం కష్టం అనిపించలా. ఆ కష్టం అబ్రహాం కష్టం అనిపించలా. అంటే నమ్మడానికి ఆధారం లేదు. 25 ఏళ్ళ పిల్ల వాళ్ళ ఆవిడ, ఈయన 30 ఏళ్ళ కుర్రోడా ఆయన కాదు. దేవుడు పిలిచినప్పటికే 75 ఏళ్ళ వయసు, ఆవిడికి 65 ఏళ్ళ వయసు. దేవుడు పిలిచినప్పటికే ఏ ఛాన్స్ లేకే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు, మనం పిల్లలు లేని వాళ్ళమే అని. దేవుడు పిలిచాడు, నేను ఈ బిడ్డలు ఇస్తానన్నాడు. అది నెరవేరాలంటే అసలు ఈ దేశం వదిలేయాలి, ప్రజలను వదిలేయాలి, ప్రాంతం మొత్తం వదిలేయాలన్నాడు. నమ్మాడు కాబట్టి క్రియలలోకి వచ్చాడు. ఆమేన్. నువ్వు ఏదన్నా నమ్మితే చేయని చూద్దాం అనేవాడు విశ్వాసం లేనోడు, జరగనే చూద్దాం అనేవాడు విశ్వాసం లేనోడు, అయినాక చూద్దాం విశ్వాసం లేనోడు, ఆయన చేస్తే నేను చేస్తా విశ్వాసం లేనోడు. హల్లెలూయా. ఆయన చేసిన నువ్వు చేసేది ఏంటి ఎవడని చేస్తాడు. ఆయన చెయ్యకముందే ఆయన చేసేది నువ్వు నమ్మి ప్రకటించగలగాలి. ఏమండి, అబ్రహాము కంట ఆధారం ఏమీ లేదంట. ఈరోజు నువ్వు నమ్ము, దేవుడు మనందరి పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉంటాడు. కొన్నిసార్లు అది ప్రకటించకుండా చేసుకెళ్తాడు, కొన్నిసార్లు ప్రకటిస్తాడు. ఆ ప్రకటించింది ఎలాగుంటుందంటే, ఇది నాకా, ఇది నా జీవితంలోనా, ఇది జరిగిద్దా, ఇది జరిగిద్దా అన్నంత ఆశ్చర్యంగానే ఉంటాయి, అన్నంత ఆశ్చర్యంగానే ఉంటాయి. కానీ దేవుని వాగ్దానాలు జరుగుతాయి. ఆమేన్. నేను సేవకు వచ్చిన కొత్తలో నాకు ఫస్ట్ నుంచి వాక్యం ప్రకటించడం అంటే చాలా ఆసక్తి అండి. ఏం అడ్డంకులు ఉంటాయో ఏం ఆటంకాలు ఉంటాయో నాకు తెలియదు. నా కుటుంబంలో ఎవరు సేవలో లేరు, నా బంధువులు ఎవరు సేవలో లేరు, నా ముందు ఎవరు సేవలో లేరు. దేవుడు పిలిచాడు, పిలుపుని లోబడి వచ్చాను. నాకు వాక్యం ప్రకటించడం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడింది నేను పంచుకుంటాం అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఒక విషయం చెప్పమంటే మంచిగా చెప్పడం నాకు ఇష్టం. ఏదన్నా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలను, ఆ కృప దేవుడు ఇచ్చాడు. కానీ కొన్ని విషయాలు భయమే, కొన్ని విషయాలు భయమే. అందులో మొదటిది సేవకు వచ్చిన కొత్తలో ఫస్ట్ టైం దెయ్యం వల్ల కొట్టేటప్పుడు భయం వేసింది. ఏమో ఇది పోక ఎదురు తిరిగితే, ఇది పోక నా మీదే పడితే, ఇది పోక నా పేకే పట్టుకుంటే ఫస్ట్ భయం వేసింది. కానీ దేవుని వాక్యం ఏంటంటే, నమ్మి బాప్తిసం పొందినోడిలోనే, పాస్టర్లో కాదు, నమ్మి బాప్తిసం పొందినోడిలో ఈ సూచక్రియలు జరుగుతాయి అని నా నామాన్ని దెయ్యాలు అలగొడతాడు. నేను ప్రార్థన చేసినప్పుడు ఆ మాట ఎత్తిపెట్టి ప్రార్థన చేశా. నమ్మితే బాప్తిసం పొందితే నువ్వు మాట అన్నావు, ఈ మాట చేయలేకపోతే నేను అదవనైపోతా. మరి నేను ప్రకటించేది చూపించాలి కదా క్రియల్లో. యేసు నమ్మండి దెయ్యాలు పోతే అన్నా, అప్పుడు దెయ్యం వచ్చింది, నేను అల్లగొట్టలేకపోతే ఉపయోగం ఏంటండి? ఎందుకంటే ఎందుకు ఫస్ట్ భయం వచ్చిందంటే, అంతకుముందైనా నేను ప్రార్థన చేసేవాడిని, చేసేవాడిని కాదు, కొంచెం దూరం కూడా సేవకు వచ్చినాకే, దేవుడు మాట పొందుకున్నాకే నేను ఒకసారి నాచారం అనే ఒక ఊరు వెళ్ళాం. ఒకే కమ్యూనిటీ చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే కమ్యూనిటీ చెందిన పాస్టర్ ఒక ఆయన వచ్చి, నేను పాస్టర్ అన్నానంటే 3 సెంట్లు స్థలం ఇచ్చి మందిరం కట్టించారంట. 3 సెంట్లు స్థలం ఇచ్చి. ఒకరోజు నాకు దెయ్యం పట్టిన అమ్మాయిని తీసుకెళ్తే, నా దగ్గరకు కాదు అక్కడ తీసుకోండి అన్నాడు. పాస్టర్ కాదు, వాళ్ళని బలపరచాల్సిన కూడా కాదు. వాళ్ళు ఇంట్లో ఏ మొలుస్తాయి, అవి మొలిసినప్పుడు దానికి ఒక
చిన్నది కడతారు, ఏమంటారు? కాదు కాదు, మీకు ఏమైనా గుర్తుందా? వాళ్ళు కట్టి దాన్ని పూజ చేస్తూ ఉంటారు, అట్ట బలర్పించి మళ్ళీ గొయ్యి తీసి పాతేస్తూ ఉంటారు. వీళ్ళు యేసులో విశ్వాసం ఉంచినప్పుడు వాళ్ళు అన్నారంట, నువ్వు వచ్చి ఒకసారి ప్రార్థన చేస్తే తవ్వేసి పక్కన పడేస్తావు అంటే, నేను రాను, ఇంకొకరిని పిలుచుకోండి. నేను అది వెళ్ళి విన్నప్పుడు అనిపించింది, ఏం పాస్టర్ వీళ్ళు విశ్వాసం అనవసరంగా పాడు చేస్తున్నాడు, ధైర్యంగా ప్రార్థన చేయాలి కదా అని చెప్పాను. అది నా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ కొంచెం సంకోచం వచ్చింది. ఏమో ఈ వచ్చింది ఎలాంటిదో ఏంటో, కానీ వాక్యం గుర్తొచ్చింది. దేవుడు అన్నాడు, నా నామమందు విశ్వాసం ఉంచినవాడు వాడి బాప్తిసం పొందుకున్నాక వాడి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి. నమ్మకంతో చెప్పాలన్నాడు. నమ్మకంతో ప్రార్థన చేసా, ఒకసారి పోయింది. ఆల్రెడీ చూసేసిన తర్వాత ఇంకేమైనా ఉంటుందా? ఇప్పుడు ఒకసారి దేవుడు చూపించాడు, రెండోసారి మూడు వచ్చినాయి ఒకేసారి, ఒకే వ్యక్తిలో. ఫస్ట్ టైం ఒక 5 నిమిషాలు పట్టి తీసారు, 45 నిమిషాలు పట్టింది, వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇంక ఎక్కువ ఫైటింగ్లో జయించినట్లా చూపించాడు. ఇప్పుడు ఏమన్నా భయం ఉంటుందా? నేను అంటున్నాను, ఆ మొదటిసారి విశ్వాసం చూడు, ఒక్కసారి నువ్వు విశ్వాసంతో విజయం పొందుకోవడం చూస్తే, ఒక్కసారి అంటే అంతకు ముందు నువ్వు ఏమీ చూడకపోయినా ఫస్ట్ టైం ప్రయత్నం చేసి చూస్తే ఇక మొత్తం చరిత్ర అయిపోద్ది అనమాట. హల్లెలూయా. అబ్రహాంకి అంతకుముందు ఎవరు లేరు, మీరు అంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం చూస్తే 60 ఏళ్ళ ఆవిడో 70 ఏళ్ళ ఆవిడో ముసలావిడ కవల పిల్లలు కానింది. స్టోరీ చూసారా? ఇప్పుడు ఆవిడని చూపించే హాస్పిటల్ అంటారు, మా దగ్గర రండి, నీకు ఎన్నేళ్ళు ఉన్న పర్లే, మేము పిల్లలు పుట్టిస్తాం. అంతకుముందు ఎవరు లేడు. అంతకుముందు ఆవిడ నమ్మింది ఆవిడ బాధకి. అబ్రహాం కంటే ముందు ఎవరు లేడు, కానీ అబ్రహాం నమ్మడానికి ఆధారం ఏమీ లేదు, స్టిల్ నమ్మాడు. విశ్వాసం అనేది ఏంటంటే, నువ్వు నమ్మడానికి అవకాశం లేని చోట నమ్మడమే విశ్వాసం. దాని గురించి మీకు ఇంకొంచెం అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇక్కడ దాకా అర్థమైందా? ఇంకొంచెం అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మీ విశ్వాసం ఏదైతే ఉందో మనుషుల యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. స్తోత్రం చెప్పు. మనిషి జ్ఞానం ప్రకారం స్త్రీ ధర్మం నిలిచిపోయిన ఆవిడకి బిడ్డలు పుడతారా? మనిషి జ్ఞానం చెప్పినట్లు, సైన్స్ చెప్పినట్లు అవకాశం ఉందా? వాక్యులు అంటున్నాడు, మీ విశ్వాసం మనుషుడి జ్ఞానంతో కాదు, లోక జ్ఞానంతో మీరు దేవుని యందు విశ్వాసం ఉంచొద్దు, దేవుని శక్తిని బట్టి మీరు విశ్వాసము దేవునిలో ఉంచాలి. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇది ఒక వస్తువు కదా, ఏమవుతుంది? ఇలా అన్నప్పుడు ఏమైపోతుంది? పడిపోతుంది కదా. ఎంత బరువు ఉంటుంది? కానీ భూమి శూన్యంలో తిరుగుతూ ఉంది, అదే ఆయన శక్తి. భూమి ఎక్కడ తిరుగుతుంది? మరి ఇది శూన్యమే కదా, గాలే కదా, మరి పడిపోతుంది ఎందుకు ఇది? దేవుడు తన మాట చేత భూమిని కొన్ని వేల సంవత్సరాలుగా ఒకే కక్షలో సూర్యుడు చుట్టూ తన శక్తి చేత తిప్పుతున్న వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. శూన్యములో భూమిని పెట్టినోడికి నీ జీవితంలో ఉన్న ఆ పరిస్థితిని సరిచేయడం చేత కదా, అవుతుందా కాదా? సో నీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని కాదు ఆధారం చేసుకోవాల్సింది. నీ విశ్వాసము ఇలా ఎప్పుడైనా జరిగిందా, ఇలా ఎక్కడైనా జరిగిందా, దాన్ని కాదు ఆధారం చేసుకోవాల్సింది. దేవుడు ఎంత శక్తివంతుడై ఉన్నాడో దానిని నువ్వు ఆధారం చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. మాట చెప్తాను వినండి. నేను సేవ కోసం కొంచెం బలంగా ప్రయాసపడుతున్నప్పుడు, అంటే సేవలోకి రాలా, సేవకుని చేతి కింద ప్రయాసపడుతున్నప్పుడు, నేను అవసరమైతే సేవలో ఉందామని ఆసక్తి కనబరుస్తున్నప్పుడు మా పాస్టర్ గారు, నేను కారులో చాలా చోట్లకి వెళ్తుంటాను, ఒకరోజు కూర్చోబెట్టి అన్నారు, ఇంకా జాబ్ లేదు, ఖాళీగా ఉన్నామని నాతో పాటు తిప్పుకుంటున్నాను, మరి నువ్వు పూర్తిగా సేవకు రావాలంటే ఆలోచన చేసుకోవాలి. యా అయ్యగారండి అన్న. నేను 30 ఏళ్ళు వ్యాపారం చేశాను, లక్షల్లో సంపాదించి బిడ్డలను చదివించాను, వాళ్ళు ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారు, నాకు దీనికి ఇబ్బంది లేదు. నువ్వు ఇంత చదువుకున్నావు, నువ్వు ఇప్పుడు సేవకి వెళ్ళే లెక్కైతే
ఆ ఇబ్బందులు పడడానికి ఇష్టపడాలి. ఏం ఇబ్బంది అయ్యారండి అన్నాను. నీకు ఎలా చెప్పనయ్యా అని నా చేతిలో ఫోన్ ఉంటే తీసుకుని, నువ్వు ఈ ఫోన్ ఆడుతున్నావు కదా, రేపు పొద్దున సేవకు వచ్చి నాకు ఈ ఫోన్ కాదని మీ నాన్నోడే ఆ నోకియా డబ్బా ఫోన్ వాడగలవా అన్నారు. ఏ అయ్యగారు అన్నాడు, సేవకు వస్తే అట్లాగా ఉంటుంది, మరి ఇష్టమేనా అన్నారు. సేవకు వస్తే ఫైనాన్షియల్ గురించి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది, ఇష్టమేనా అన్నారు. నేను మొన్న ఫోన్ కొని తీసుకెళ్ళి మా అయ్యగారికి ఇచ్చా. ఇంట్లో కొట్టడానికి వస్తే నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాం, కాలు కోకి ఫోన్ ఇదిగోండి కొత్త ఫోన్ అని ఇచ్చా. ఆయన ఫోన్ పక్కన పెట్టుకుని కంపేర్ చేసుకుంటున్నాడు. నా ఫోన్ ఎట్టుంది, నా ఫోన్ ఏ మోడలో, ఈయన ఫోన్ ఏ మోడలో కంపేర్ చేసుకుంటున్నాడు. అది ఆయన మర్చిపోయి ఉంటాడు. నేను గుర్తుపెట్టుకున్నా, నా దగ్గర నువ్వు ఇది వాడగలవా అన్నాడు. ఏమో దేవుడికి తెలుసు వాడగలదో లేదో, కానీ దేవుడు మాత్రం కనీసం ఇక్కడ ఉంచాడు. స్తోత్రం చెప్పండి. నేనేం బ్రాండ్కి వాల్యూ అవ్వను, కాస్త నెట్ కోసం నేను తీసుకున్నాను. నేనేమన్నానంటే, నేను నా దేవుడిని ఎందుకు ఒకటే విశ్వాసం ఉంచా, పిలిచిన వాడు నమ్మదగిన వాడు. పిలిచిన వాడు ఎవరండి? నమ్మదగిన దేవుడు. నాకు ఏ రోజుకి ఏదో అవసరం ఎవరు ఇవ్వాలండి? దేవుడు ఇవ్వాలి. సేవకుల జీవితాల్లోని ఉదాహరణలు ఎందుకుంటాయి అనంటే, నువ్వు కష్టపడే దానిలో నెలకి ఎంతని ఫిక్స్డ్గా నీకు తెలిసింది కాబట్టి నువ్వు అంచనా వేసుకుని నీ జీవితంలో ఒక మెజర్మెంట్ చేసుకోగలవు. సేవకుని జీవితంలో నుంచి ఉదాహరణలు ఎక్కువ ఎందుకుంటాయనంటే, వాళ్ళకి ఫిక్స్డ్గా ఏమీ ఉండదు. దేవుడు ఎక్కడ ఎప్పుడేది అవసరం ఉందో దాన్ని దయచేస్తూ ఉంటాడు. కానీ దాన్ని నమ్మి సేవకు రావడం గొప్ప విషయం. హల్లెలూయా. నమ్మకం మనుషుల జ్ఞానం మీద కాదు, దేవుని శక్తి మీద ఆధారపడి ఉండాలి. లక్షల మందికి 30 లక్షల మందికి దగ్గర పగలు రేత్రి ఆహారం పెట్టి నీళ్ళు ఇచ్చి కాపుదలు ఇచ్చినాడు. ఈ రోజున ఒక మనిషికి ఒక కుటుంబానికి కావాల్సిన అవసరం తీర్చలేడా? తీర్చగలడు కదా. ఏ అరణ్యంలో ఏ మొక్కలు లేని చోట, ఏ కొట్లు లేని చోట, ఏ ధనాగారాలు లేని చోట ఆయన అరణ్యంలో వారిని పోషించినప్పుడు నువ్వు ఉన్న స్థితిలో నిన్ను పోషించడా? నువ్వు మనుషుడి జ్ఞానం కాదు, దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఆయన యందు విశ్వాసము ఉంచాలి. హల్లెలూయా. బైబిల్లో ఎన్నో దేవుని వాగ్దానాలు ఉన్నాయి. బహుశా నీకు దేవుని వాగ్దానం ఉండొచ్చు. దానిని ఎలా నమ్మాలి అనంటే, నా జీవితంలోనా, నా బ్రతుకులోనా ఇది జరిగిద్దా? నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు, నీ చదువుని ఆధారం చేసుకోవద్దు, నీ బ్యాక్గ్రౌండ్ని ఆధారం చేసుకోవద్దు, దేన్ని ఆధారం చేసుకోవద్దు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచావా? దేవుడు చెప్పిన మాట యందు కూడా, ఆ వాగ్దానం యందు కూడా విశ్వాసం ఉంచాల్సిందే. అలా విశ్వాసం ఉంచిన వాళ్ళలో మొదటివాడు అబ్రహాం. ఇప్పుడు చెప్పండి, అబ్రహాం మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నాడా, దేవుని శక్తిని ఆధారం చేసుకున్నాడా? మనుష్య జ్ఞానం ఏంటి? స్త్రీ ధర్మం నిలిచిపోయిన వాడి పిల్లలు పుడతారా? దేవుని శక్తి ఏంటి? మృతులనంట సజీవుడిగా చేయగలడంట. ఎండిపోయిన లోయని గొప్ప సైన్యంగా మార్చినవాడు, రాతిలో నుంచి నీరు తెచ్చినవాడు. అది ఆయన శక్తి. అందులో జ్ఞానమయం ఉండదు, అది ఆయన శక్తి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఒకసారి 11 హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇంకో మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:11 విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానము చేసిన వాడు శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? విశ్వాసం బట్టి శారమ్మ శక్తి పొందుకుంది. స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్నాను, మీలో ఎవరికన్నా ఏదైనా అనారోగ్యం ఉందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడం కంటే ముందు మీరు విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలి. చేసుకున్నాక నమ్మాలి. వెళ్ళాల్సి వస్తే దేవుడే తోస్తాడు. మాట అర్థం చేసుకోండి. అనారోగ్యం వచ్చినప్పుడు మొదట విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి, నమ్మకంతో ప్రార్థన చేసుకోండి. చేసుకున్నాక నమ్మండి. దేవుడు తాను ప్రార్థన మూలంగా స్వస్థపరిచేది అయితే ప్రార్థన మూలంగా స్వస్థపరుస్తాడు. నీకు వైద్యం అవసరమైతే ఆయనే బలవంతాన తోస్తాడు అన్నమాట. హల్లెలూయా. కానీ ఆ విశ్వాసం ఏం చేస్తున్నారంటే,
శక్తిని ఇస్తుందంట. ఇదే మన ఇందులో చదివిన రోమాపత్రిక 4:20 కూడా మాట ఉంది, చదవండి. ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తాను, చదవండి మాట చదవండి. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని గుడిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. విశ్వాసం వలన బలము నొందాడు, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. స్తోత్రం చెప్పండి. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాం జీవితంలో గొప్ప విషయం చెప్తాను, జాగ్రత్తగా. అయ్యా అమ్మ, అబ్రహాం జీవితంలో గొప్ప విషయం చెప్తాను. అబ్రహాము దేవుని యందు ఉంచిన విశ్వాసం అది అతనికి ఎలా ఎంచబడిందంట? నీతిగా ఎంచబడింది. అంటే అబ్రహాం ఒకసారి నమ్మినాక ఎప్పుడు సందేహించలేదా? మాట్లాడండి. అబ్రహాము మొదట దేవుని మాట నమ్మాడు కదా. తండ్రింటిని వదిలేశాడు, ఉన్న దేశాన్ని వదిలేశాడు, ఉన్న పద్ధతుల ఆచారాలు వదిలేశాడు, దేవుడు చూపించిన కానాన్ దేశానికి వచ్చాడు. కొన్ని సంవత్సరాలు గడిచింది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వారి జీవితాల్లో ఎటువంటి ఫలము కనబడలా. భక్తి చేస్తూ ఉన్నప్పుడు ఫలము కనబడకపోతే, ప్రయాసపడుతూ ఉన్నప్పుడు ఫలం కనబడకపోతే ఇంకా ప్రయాస ఎవరు పడబుద్ధి అయిద్దండి? ఇంకా భక్తి ఎవరికి చేయబుద్ధి అయిద్దండి? ఇంకా విశ్వాసం ఎవరికి నిలవబుద్ధి అయిద్దండి? ఆ కారణం చేత వారు విశ్వాసంలో బలహీనమయ్యారు. విశ్వాసంలో బలహీనమయ్యారు కాబట్టే శారమ్మ హగర్ను పెళ్లి చేసుకోమని. విశ్వాసంలో అబ్రహాము కూడా బలహీనుడయ్యాడు కాబట్టి నాకు ఎట్టగా ఒకడు పుట్టాడు గయ్యా అని ఆశీర్వదించమన్నాడు. విశ్వాసంలో అబ్రహాం బలహీనుడు అయ్యాడు కాబట్టే ఎట్లాగో నాకు నువ్వు పిల్లల్ని ఇవ్వట్లా, ఎలియాజరు ఇంటికి ఆస్తి కర్త అయిపోతాడు, బలహీనమయ్యాడు. కానీ అన్నమాట చాలా జాగ్రత్తగా, ఇతను బలహీనమైనప్పుడు దేవుడు మరలా వచ్చి చెప్పినప్పుడు, అబ్రహామా ఇష్మాయేల్ కాదు, అబ్రహామా ఎలియాజరు కాదు, అబ్రహామా హగర్ వల్ల పుట్టినోడు కాదు, అబ్రహామా శారా వల్ల పుట్టినాడు. ఎప్పుడైతే తన విశ్వాసంలో బలహీనమయ్యి తను ఒక నిర్ణయానికి వచ్చాడో అప్పుడు మరలా దేవుడు వచ్చి మాట్లాడాడో అప్పుడు నమ్మాడు. మొదట నమ్మడమే కాదు, అతను బలహీనమైనప్పుడల్లా దేవుడు వచ్చి మాట్లాడాడే, మళ్ళా మాట్లాడినప్పుడు అప్పుడు నమ్మాడు. ఆ నమ్మిక అతనికి నీతిగా ఎంచబడింది. మనలో చాలా మంది ఒక విషయం టార్గెట్ పెట్టుకుని ఒక విషయంలో విశ్వాసం పెట్టి ప్రార్థన చేస్తారే, నువ్వు అనుకున్నప్పుడు జరగదు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు జరగదు, వెంటనే అయిపోదు. కొన్నాళ్ళు చేసి నీకు విశ్వాసం సనగిలిపోద్ది, కొన్నాళ్ళు చేసి నీకు నీరసం వచ్చేద్ది. నువ్వు అనుకుంటావు జరగకపోతే ఏం కాదు, జరగకపోయినా పర్లేదు, నాకు దీని మీద ఆశ లేదు. నేను అంటున్నాను, నువ్వు ఎప్పుడైతే నా నీరు గారిపోయావో, కొన్ని సంవత్సరాల పాటు ఒక విషయం కోసం ఎదురు చూసి నీరు గారిపోయావో, అప్పుడు మరలా దేవుడు వచ్చి అంటాడు, నేను నీకు ఇది ఇస్తానంటాడు. ఇప్పుడు నమ్ముతావా? 4 ఏళ్ళకి ఎదురు చూసావు, 5 ఏళ్ళకి ఎదురు చూసావు, 7 ఏళ్ళకి ఎదురు చూసావు, జరగలా, ప్రార్థన చేసావు, విశ్వాసం ఉంచో, పానే అక్కర్లేదు అని ఇక భక్తి చేయబుద్ధి కావట్లా, ప్రార్థన చేయబుద్ధి కావట్లా, నీతిగా ఉండబుద్ధి కావట్లా, ఇక ఎట్టుంటే దేవుడు నాకేం చేయనప్పుడు అని చెప్పి నాకు విసుగు వచ్చేస్తుంది. స్టిల్ దేవుడు నేను ప్రేమిస్తున్నాడు, ఇంతకాలం చేసిన దేవుడేం మర్చిపోలేదు. కాబట్టి మళ్ళా నీ దగ్గరకు వచ్చి, అమ్మా నేను అప్పుడు చెప్పింది నీకు ఇస్తానమ్మా ఇప్పుడు మళ్ళీ చెప్పాడు అనుకో, ఆల్రెడీ విసిగిపోయావు, ఆల్రెడీ భక్తి వద్దనిపిస్తుంది, ఆల్రెడీ ప్రార్థన వద్దనిపిస్తుంది, ఇంత చికాకు అయిపోయావు, ఇప్పుడు నమ్మగలవా? ఇప్పుడు అబ్రహాం నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అతను ఫుల్ డౌన్ అయిపోయినా, ఫుల్ డ్రైన్ అయిపోయినా విశ్వాసంలో, నమ్మకంలో, ఎలియాజరే నేను ఇంక రోజు క్షీణించిపోతున్నాను, రోజు ముసలుడు అయిపోతున్నాను, ఇక అక్కడున్న ఆ కాలం ప్రకారం ఎలియాజర్ కాస్త అప్పచెప్పిన చచ్చిపోవాలి, ఆ నిర్ణయానికి వచ్చినప్పుడు అన్నాడు, అది కాదు అంటే నమ్మాడు, అది కాదంటే నమ్మాడు. ఇష్మాయిల్ పుట్టిన తర్వాత, అయ్యా ఈ ఇష్మాయిల్ గారిని ఆశీర్వదించి ఎందుకులే ఇంకొకటి గురించి అన్నారంటే, శారమ్మ వల్ల కన్నోడే నీకు నిజమైన వారసుడు అవుతాడు. అప్పుడు వాళ్ళు నమ్మాడు. ఈ గ్యాప్లో కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, కొన్ని పోరాటాలు, అంతరంగంలో కొన్ని పోరాటాలు. దేవుని వాగ్దానం స్వతంత్రించుకోవడం తేలికైన విషయం కాదు. చివరి వరకు కడ వరకు ఓర్చుకుని నిలబడ్డం చిన్న విషయం కాదు. అందుకే ఈ విషయంలో చూడండి ఎలాగుంటుందో. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి. వాగ్దానం స్వతంత్రించుకున్న వారు ఎట్లా స్వతంత్రించుకున్నారంట?
విశ్వాసముతో పాటు వాళ్ళకు ఓర్పు ఉంది. ఈరోజు నీకు దేవుని కార్యం పొందుకుంటానికి విశ్వాసంతో పాటు ఓపిక కావాలి. ఓపిక కావాలి. వాళ్ళు విశ్వాసం చేత ఓర్పు చేత వాగ్దానాల్ని స్వతంత్రించుకున్నారు. వాళ్ళని పోలి మీరు నడుచుకోండి. చదవండి. ప్రతివాడును ఆ. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము ఆ. మీరు ఇదివరకు ఆ. కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాము. స్తోత్రం చెప్పండి. ఇంతకుముందు వీళ్ళు ఆసక్తి ఉండేదే, ఈరోజు నీ కార్యం జరగలేదని చెప్పి నీ ఆసక్తి చచ్చిపోయింది. ఆసక్తి చచ్చిపోవడం కాదు, మీ పితరులు వాగ్దానంతో పాటు ఓర్పుతో సహించడం వలన వాగ్దానం స్వతంత్రించుకున్నారు. నీకు మొదట మంచి ఆసక్తిగా ఉంది, ఈరోజు నీకేం కార్యం జరగబడ్డప్పటికీ ఆసక్తి చచ్చిపోయింది. కానీ నువ్వేం చేస్తావంటే మొదటి ఆసక్తితో ఉన్నావో ఇప్పుడు అదే ఆసక్తితో ఉండు. ఎందుకంటే విశ్వాసానికి ఓర్పు కావాలి, ఓపిక కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట నీకు అర్థమైందా? పాత నిబంధనలో భక్తులు వాగ్దానం స్వతంత్రించుకున్నప్పుడు విశ్వాసంతో పాటు ఓర్చుకున్నారంట. నేను ఉంటానో పోతానో, ఇష్మాయిల్ పుట్టేసాడు ఇక చాలు. ఎన్నో సంఘర్షణలు అంతరంగంలో, ఎన్నో బలహీనతలు, ఎన్నో ప్రశ్నలు, ఎన్నో పరిస్థితులు, వాటికి జవాబు ఓర్పే. ఈ రాత్రి ఏడ్చాడని రేపు శుభవార్త తింటే ఆనందమే, కానీ నలగొట్టి ఇప్పుడుకో దేవుడు అన్నాడంట, ఇదిగో నా తోడు ఇష్మాయిల్ కాదు ఇస్సాకు మూలంగానే నీకు సంతానం అన్నాడు. 15వ వచనం చూడండి. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. చూడండి, దేవుడు నమ్మిన నువ్వు దేవుని వాగ్దానం నమ్మాలి. ఆ వాగ్దానము నమ్మి నువ్వు స్వతంత్రించుకోవాలంటే ఓర్పుతో సహనముతో ఎదురు చూడాలి. ఇది అయినోడు స్వతంత్రించుకుంటాడు. ఇది అయిన వాడు విశ్వాసంలో ఒక మాదిరిగా కనబడతాడు. ఓర్పు సహనం కావాలి. దేనికి? దేవుడు ఏదైతే నీ జీవితంలో చేస్తానని మాట ఇచ్చాడో అది నీ కన్నులారా చూసి ఆనందించి ప్రకటించడానికి ఓర్పు సహనం కావాలి. ఆమేన్. యోసేపు అన్నాడు, నీ అన్నయ్యలో నీకు సాగిలు పడేలాగా చేస్తా అన్నాడు దర్శనంలో. వాగ్దానమే కదా. బట్ 13 ఏళ్ల తర్వాత నెరవేర్చాడు. ఎన్నేళ్ళకి నెరవేర్చాడు? 13 సంవత్సరాల తర్వాత నెరవేర్చాడు. మరి 13 సంవత్సరాల్లో 12వ సంవత్సరం 13వ సంవత్సరం చేయొచ్చుగా. ఎందుకు అంతకుముందు చెప్పాడు? నువ్వు ఈ రోజే దాన్ని నమ్ముతావో లేదో ఆయనకు కావాలి. రాగల 10 సంవత్సరాల తర్వాత ఏం చేయగలడు ఆయన తెలుసు, ఆయన చేస్తాడు. కానీ ఈరోజు నువ్వు నమ్మగలవో లేదో, నమ్మి ఆ 10వ సంవత్సరం వరకు ఓపికగా ఉండగలడు అని ఆయనకు కావాలి. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? ఎన్నాళ్ళకి ఇచ్చాడు? 25 ఏళ్ళకి అబ్రహాం జీవితంలో కార్యం చేశాడు. దేవుని దగ్గరకు వచ్చినాక 13 సంవత్సరాల తర్వాత యోసేపు జీవితంలో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చిన వాడిగా ఉన్నాడు. దాదాపు దావీదు జీవితంలో కూడా 17-16 సంవత్సరాల తర్వాత చేసిన అభిషేకాన్ని పరిపూర్ణతోనికి తీసుకొచ్చాడు. నీకు దేవుడు నిన్న మాట్లాడాడు, ఇవాళ కార్యం జరగాలంటే విశ్వాసానికి ఒకటి కావాలి, ఓర్పు సహనం. అది నీలో కోల్పోతున్నావు. అలా కోల్పోయినప్పుడు నువ్వు వాగ్దానాలను నమ్మిక ఉంచినా అది చివరి దాకా ఉంచలేవు, స్వతంత్రించుకోలేవు. చిన్న విషయం కాదని రాత్రి నేను చెప్తుంది. అందరూ ప్రార్థన చేస్తాం, దేవుని మాట పొందుకుంటాం, నమ్ముతాం, ప్రకటిస్తాం, కానీ నీకు తెల్లారికల్లా అయిపోవాలి. అవదు. దానికి ఒక సమయం నిర్ణయించాడు. అప్పటి వరకు ఓర్పుతో ఎదురు చూడాలి, సహనంతో ఎదురు చూడాలి. నా ప్రభు ఇది చెప్పాడు, దాని కొరకు నేను నిరీక్షిస్తున్నానని చెప్పి ప్రకటించగలగాలి, ఎదురు చూడాలి. కొన్నిసార్లు అసలు అర్థమే కదా. ఆ రోజు నేను నిజంగా దేవుడు మాటనా, దేవుడు మాట్లాడా కాదా లేదా, ఒక సంఘర్షణ వచ్చేస్తుంది. ఓర్పుతో సహించాలి. హల్లెలూయా. నేను అంటున్నాను, మనలో ఎంతమంది స్థాయిలో ఉన్నారు? మాకెందుకండి వాగ్దానాలు, మాకెందుకండి దేవుళ్ళు, ఇవన్నీ మాకు వెళ్ళిపోతుంది అలాగా అన్నట్లుగా చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. కానీ దేవుడు ఎలాంటి వాడనంటే ఆయన వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. అందుకే యాకోబు కూడా తన పత్రికలో అంటాడు, 1వ అధ్యాయం 2వ వచనం,
నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. విశ్వాసానికి మళ్ళీ ఏం కలిగిద్ది అంటండి? పరీక్షిస్తాడంట దేవుడు. నువ్వు ఉంచిన విశ్వాసం కరెక్ట్గా ఉందా కాదా ఏమండి? పరీక్షిస్తాడంట. దేవుడు ఒక అమూల్యమైన నీకు ఇచ్చేటప్పుడు నువ్వు వర్తీ పర్సన్వో కాదా అని పరీక్షించుకుంటాడు. దేవుడు ఒక విలువైన నీకు ఇస్తున్నప్పుడు ఆ విలువైన నీకు ఇవ్వడానికి నువ్వు సరైన వ్యక్తివో కాదో పరీక్షించుకుంటాడు. సెంటర్కెళ్ళి కొండను కొనుక్కురామన్నావు అనుకో, ఊరిని వెళ్ళి తెచ్చేస్తావా? ఎన్ని టెస్టింగ్లు చేస్తాం, ఎంత పరీక్ష చేస్తాం? దాన్ని డబ్బులు పెడుతున్నప్పుడు దేవుడు తన అమూల్యమైన ఆశీర్వాదం నీకు ఇచ్చేటప్పుడు నీ విశ్వాసం ఎంత గట్టిదో పరీక్షించే దేవుడిగా కూడా ఉంటాడు. హల్లెలూయా. రక్షణ పొందుకున్న ప్రతి ఒక్క వ్యక్తిలో విశ్వాసం ఉండాలి, దేవుని యందు విశ్వాసం ఉండాలి. దేవుని యొక్క ఫలం ఉందని ఆయన వాగ్దానాల యందు, ఆయన వాక్యముల యందు విశ్వాసం ఉండాలి. ఆయన వాగ్దానం నెరవేర్చబడ్డానికి నువ్వు ఏ క్రియలైతే చేస్తున్నావో ఓర్పుతో సహనంతో అందులో నిలిచి ఉండాలి. ఈ పాఠమంతా మనకు అబ్రహాం తప్ప ఎవరు కూడా ఎక్కువ నేర్పించలేరు. 25 సంవత్సరాలండి, 100 సంవత్సరాల వయసు అండి, ఎదురు చూస్తా ఉన్నాడు. దేవుడు చేస్తా అన్నాడు, దేవుడు చేస్తా అన్నాడు, దేవుడు చేస్తా అన్నాడు. భార్య ఆల్టర్నేట్ ఆప్షన్ చూపించింది, ప్రభు చెప్పాడు అలా అవదో అలా అవదో. ఇష్మాయిల్ పుట్టినాక 14 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఇష్మాయిల్ పుట్టినాక 14 సంవత్సరాలు ఎదురు చూశాడు. శారమ్మ కళ్ళ ముందు ఇష్మాయిల్ పెరుగుతూనే ఉన్నాడు, శారమ్మ కృంగిపోతూనే ఉంది. కానీ దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు అంట విశ్వాసం వలన బలము పొందుకుంది. స్త్రీ ధర్మం నిలిచిపోయినప్పటికీ, గర్భసంచిలో సామర్థ్యం లేకపోయినప్పటికీ విశ్వాసం అంట ఆవిడ అంతరంగాన్ని బలపరిచిందని చెప్తుంది వాక్యం. హల్లెలూయా. చాలా మందిలో మొదట ఉన్న ఆ విశ్వాసము నీరు గారిపోయిందిగా మారుతుందండి. మొదట ఉన్న విశ్వాసము, అందుకే లోకాసువార్త 18వ అధ్యాయంలో దేవుడు ఇట్లా విచారం వ్యక్తం చేస్తాడు. 6వ వచనం నుంచి కింద చదవండి. ఎందుకో పడిపోతా, కుదురు కూర్చో, మరియు బాధపడలేదు, కూర్చో. అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దీవారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీరుస్తాడా తెచ్చడా? మొరపెడుతున్నావా? దీవరాత్రులు మొరపెడుతున్నావా? ఒక విషయం కోసం అశుద్ధమా అండి, కొడుకు కోసం మొరపెడుతున్నావా? ఏడుస్తున్నావా? ఆయన ఏమంటున్నాడు? తను ఏర్పరుచుకున్న వారు దీవారాధులు తన గురించి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? న్యాయం చేయడా? జవాబు ఇవ్వడా? ఏమంటాడు పక్కన వచ్చిన వాళ్ళు? ఆయన వారికి త్వరగా న్యాయమును తీర్చును. చేస్తాడు. చదువు ఇంకా. విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాడు. అయినా మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? యేసే వచ్చేటప్పటికంట ఈ విశ్వాసంతో కూడిన ప్రార్థనలో పోతాయి అంట, ఉండవంట. ప్రార్థన చేయించుకున్నానండి, అయితే ఇది లేకపోతే లేదు, ఆ స్టేజ్కి వచ్చేస్తారు. నేను అడిగిన దాన్ని ఇచ్చడానికి నా దేవుడు సమర్థుడు అనే విశ్వాసం ఉండదంట. చూడండి, అయినను మనుషు కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద ఆ విశ్వాసం కనుక్కుంటాడా? ఏమని? నేను మొరపెడుతున్నా, నువ్వు మొరపెట్టిన దేవుడు నాకు ఇస్తాడు. చూడండి, ఇప్పుడు ఒక విషయం ఏంటంటే నీ అవసరాలన్నీ తీర్చాల్సిన బాధ్యత మాత్రం దేవుడిదేనండి. అయ్యా, నీ అవసరాలు ఏవైతే ఉన్నాయో నీ ఇంట్లో, నీ ఒంట్లో అవసరాలు అవన్నీ తీర్చాల్సిన బాధ్యత మాత్రం దేవుడిది. దాని కొరకు మొర్ర పెట్టుకున్నావా? చెయ్యకుండా ఉండే దేవుడైతే కాదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం అడుగుతున్నాను అన్నాడు. వాటి గురించి సంబంధం లేదు, వాటి గురించి దేవుడు ఏం చేయడు. నీ భోగాల గురించి అడిగిన ప్రార్థనకు దేనికి జవాబు రాదు. కానీ నీకే అవసరాలు ఉన్నాయో, మీ అక్కర్లు ఉన్నాయో మీరు అడగక మునిపే ఎరిగిన దేవుడు ఎవరైతే ఎక్కువ మొరపెడతారో వారికి త్వరగా న్యాయం చేస్తారంట. అవసరాలు వేరు, భోగాలు వేరు. అక్కర వేరు, అత్యాశ వేరు. ఈ రెండు మాటలు జాగ్రత్త పట్టుకోండి. నీకు అక్కరగా ఏమున్నాయి, నీకు కావాల్సినవి ఏంటి, నీ జీవనం గడవడానికి కావాల్సినవి ఏంటి, అవి తప్పకుండా దయచేస్తాడు. వాటి కోసం నువ్వు అడగాలి, మొరపెట్టాలి అన్నాడు. నేను భూమి మీదకి వచ్చినప్పటికి ఎవరన్నా అసలు విశ్వాసం ఉంటుందా? మందిరానికి వస్తున్నారు కండి, వస్తారు, మొరపెడుతున్నారు కండి, పెడతారు, లోపడుతున్నారు కండి, లోపడతారు. కానీ ఏం మిస్ అయిపోతారంట? 4 వారాలు ప్రార్థన చేస్తారు, ఏమోలే వదిలేస్తారు.
విశ్వాసం ఉన్నోడు జరిగే వరకు ప్రార్థిస్తూనే ఉంటాడు. అది జరగనప్పుడు కూడా నా ప్రార్థన ఈ రీతిగా వృధా అయినా మరొక రీతిగా దేవుడు తప్పక జవాబిస్తాడని వెతుకుతూనే తన ప్రార్థన జవాబుని ఉంచుతాడు. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే ఆలస్యమైన ప్రార్థనలకి గొప్ప జవాబులు వస్తాయి. యథార్థంగా పరిశుద్ధంగా ఉండే పాపం లేని ప్రార్థన చేస్తున్నప్పుడు స్టిల్ ఆ ప్రార్థన ఆలస్యం అవుతుందంటే ఆలస్యమైన ప్రార్థనకి గొప్ప జవాబులు వస్తాయి. కానీ ఆలస్యమైనప్పుడు కూడా విశ్వాసంతో ప్రార్థన చేసే వాళ్ళని నేను వచ్చేటప్పుడు కనుక్కుంటానా అంటున్నాడు. నువ్వేదైతే మొరపెడుతున్నావో 4 నెలలు జరగకపోతే మొరపెడతా వదిలేస్తావా? ఎలాగో దేవుడు చేయట్లేదుగా, ఇష్టం లేదేమో లేదు దేవుడికి వదిలేస్తావా? వాక్యం చెప్తున్నాడు, ఆ విధురాలను చూపించి విసిగిచ్చేసిందంటే యజమానుడిని, అధికారిని న్యాయం తెచ్చమని. ఏసే అన్నాడు, అన్యాయస్తుడితో న్యాయం చేయించుకుంది, నేను న్యాయస్తుడిని కానా? నేను అన్యాయస్తున్నా? నా ద్వారా నీ కార్యం జరగదా? ఏం చేయాలి? విసుగక ప్రార్థన చేయి. 4 నుంచి ప్రార్థన చేశాను, నాకే విశ్వాసం జరిగే వరకు విశ్వాసం, సమయంతో కాలంతో సందర్భం లేకుండా విశ్వాసం. నీకు ఎంత ఆలస్యమైందో ఇంకా అంత విశ్వాసంతో ప్రార్థన చేయి. నీరు కలిపోమాక, నిరుత్సాహపడిపోమాక. ప్రార్థనలు ఎప్పుడు వృధాగా పోవు. విశ్వాసం లేని ప్రార్థనతో ఉపయోగం లేదు. విశ్వాసం లేకుండా ప్రార్థన చేయడం వల్ల ఉపయోగం లేదు. ఏంటంట, ఆయన ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదికే వారికి, తన వాగ్దానములు నమ్మిన వారికి ఫలం ఇస్తాడని నమ్మాలి కదా. కానీ ఇక్కడ అన్నాడు, ఆయన వచ్చేటప్పటికి, నేను భూమి మీద వచ్చేటప్పటికి ఆ విశ్వాసం కనుగొంటానా? డౌటే. కొన్నాళ్ళు ప్రార్థన చేస్తారు, ఇన్స్టాంట్గా అయిపోవాలి. ఇక అవ్వకపోతే ఆ ప్రార్థనలు చేయరు. ఇక అవ్వకపోతే దాని గురించి పదే దేవుని దగ్గర అడగరు, పదే దేవుని దగ్గర మొరపెట్టరు. నీ చిత్తం ఏంటయ్యా కనిపెట్టరు, భక్తి చేయరు. ఫస్ట్ ఉన్న ఆసక్తిని కోల్పోతారు. ఓర్పు కావాలి, సహనం కావాలి. ఆయన కార్యాలు స్వతంత్రించుకోవాలంటే ఓర్పు పట్టాలి. విశ్వాసానికి పరీక్ష కలిగిద్ది, జరిగింది ఆ పరీక్షలో నెగ్గాలి. చాలా ఉందండి విశ్వాసం అనే సబ్జెక్ట్లో. నేను వేస్తున్నందుకు విశ్వాసం ఉంచిన అంటే అవలా, ఆ ఫైటింగ్ ఉంది చూడు, అది నువ్వు ఫేస్ చేయాలి. హల్లెలూయా. మొదట నువ్వు విశ్వాసం ఉంటే విశ్వాసంలో క్రియలు కనబడాలి. ఆయన వాగ్దానంలో విశ్వాసం ఉంటే ఓర్పు సహనంతో జరిగే వరకు మొరపెట్టే వ్యక్తిగానే, కనిపెట్టే వ్యక్తిగానే ఉండాలి. ఆమేన్. నేను చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి కానీ సమయము లేదు. దీన్ని నేను కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తా. 2 మాటలు చూడండి. రోమా సంఘస్థుల యొక్క విశ్వాసం ప్రచురము చేయబడిందంట. మన విశ్వాసం మనలో ఉంటే చాలదు, అది ప్రచురించబడాలి, ప్రకటించబడాలి. అది ప్రకటించబడాలంటే నువ్వు ఏ దేవుని యందు విశ్వాసం ఉంచావో ఆ దేవుని యందు ఉంచిన విశ్వాసముని క్రియలలో కనబడాలి. క్రియలు లేకపోతే నీ విశ్వాసం మృతమో. క్రియలు లేకపోతే నీ విశ్వాసము మృతమో. నువ్వు మార్పు చెందావని, నీ దేవునికి ఇష్టం లేదని ఖచ్చితంగా క్రియలలో నువ్వు చూపించాలి, నోటితో ప్రకటించగలగాలి. ఆమేన్. హల్లెలూయా. 2, ఆయన దగ్గర వాగ్దానాలు ఉన్నాయి. ఆయన దగ్గర ప్రత్యేకంగా ఇచ్చేవి, సమూహంగా ఇచ్చే వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాల యందు విశ్వాసం ఉంచాలి. కానీ ఆ విశ్వాసం మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు, దేవుని జ్ఞానాన్నే ఆధారం చేసుకోవాలి. నువ్వు ఏది నమ్మినా మనుష్య జ్ఞానాన్ని. ఎప్పుడన్నా నాకు బండి మీద వచ్చేటప్పుడు ఆంటీ ఏదన్నా చెప్పింది అనుకో, నేనంట, ఆంటీ వాళ్ళు చెప్పేది ఎందుకేంటో, దేవుడు ఏం చెప్తాడో చూద్దాం. మీరు అడగండి, మాట అంటాను లేదు. కొంతమంది భయపెట్టేసేలాగా ఏదో చెప్తూ ఉంటారు. నేనంట, ఎందుకంటే వాళ్ళ మాట ఏంటో, మనుషుల మాట నేను ఎప్పుడు లక్ష్య పెట్టనండి. అది చేస్తానంటే చేయలేకపోతాడు. ఏదైనా చేసేస్తున్నాడు అనుకో, ఆ సిచ్యువేషన్ అప్పుడు చేయలేను అని అంటాడు. దేవుడు చేస్తున్నాడు అనుకో, ఇక అందులో తిరిగే లేదు. ఎవరి మాట ఎదుర్కోవాలి, ఎవరి మాట కనిపెట్టుకోవాలి. కొందరు మనుషుల మాటలు గాబరా పడుతూ ఉంటారండి. ఎందుకు? దేవుని మాట, దాని నెరవేర్పు ఒక్కసారి రుచి చూసినోడు మనుషుల మాటను లెక్కే పెట్టడు. ఆమేన్. దేవుని మాట నీ జీవితంలో ఎప్పుడు నెరవేరలేదా? ఒకవేళ నెరవేరితే నేను అంటున్నాను, దేవుని మాటనే పట్టుకో, మనుషుల మాటను పట్టుకో. మాకు అదే విశ్వాసం. 2, దేవుని వాగ్దానం నీ పట్ల నెరవేరాలంటే ఓర్పుతో సహనంతో ఉండాలి. అది లేకపోతే దేవుని దగ్గర ఏం ఆశపడు. మాకు ఓపిక ఉండాలి, సహనంగా ఉండాలి. ఏమండి,
ఇప్పుడు మామిడికాయ టెంక్ తీసుకొచ్చి అక్కడ పెట్టాను, ఇప్పుడు ఇది చెప్తాను, ఇది ఒక రోజున పెరిగి కాయలు కాసిద్దని. ఎప్పుడు కాసిద్ది? నీళ్లు పోయాలి, కాపాడుకోవాలి, కంచేసుకోవాలి, ఎప్పుడు తెగులొత్త చూసుకోవాలి, దానికి ప్రయాస, అదే ఓర్పు సహనం, ప్రయాసపడాలి దానికోసం. ఒక్కరోజు నీకు ఫలం వచ్చింది. ఆ ఒక్కరోజు కోసం ఎంత ఓపిక కావాలండి. నేను చచ్చి ముందు ఎప్పుడో 2 చెట్లు పెట్టా, ప్రతి సమ్మర్కి అనుకుంటా పోతామన్నా వచ్చిద్దా అని. 2020లో 21లో చెట్లు పెట్టా, మామిడికాయ చెట్లు. అంతే. ఎప్పుడు జరిగిద్దండి? సమయం. అప్పటి వరకు ఓర్పుతో సహనంతో ఉండాల్సిందే. చాలామంది అక్కడ దాకా ఓర్పుకుంటారు, చేతులు పడేటప్పుడు మిస్ చేసుకుంటారు. దయచేసి నువ్వు ఏదైతే ఇప్పుడు దాకా మొరపెడుతున్నావో అది దేవుడు వింటున్నాడు, విశ్వాసం ఉంచు. దేవుడు నీకు ఏవైతే మాట ఇచ్చాడో అవి చేస్తాడు, విశ్వాసం ఉంచు. ప్రార్థనలో ఆసక్తిని కనపరచు, విశ్వాసం కనపరచు. దేవుడు తప్పకుండా ఆ విషయాల్లో జయాన్ని మనకి అనుగ్రహిస్తాడు. అటు కృప, అట్టి భాగ్యం, మన విశ్వాసాలు ఇంకా వృద్ధి పొందే భాగ్యం కూడా దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం.